అనగనగా రామాపురంలో ఒక తెలివైన బుజ్జిమేక ఉండేది. అది ఒకరోజు మందతో కలిసి పక్కనే ఉన్న అడవిలోకి మేతకు వెళ్ళింది. ఆ బుజ్జిమేకకు కాస్త అల్లరి కూడా ఎక్కువే. అందుకే అది మందతో కలిసి ఉండకుండా అటూ ఇటూ గెంతుతూ అడవి లోపలికి వెళ్ళిపోయింది. దాన్ని ఒక పెద్ద పులి చూసింది. వెంటనే ముందుకు దూకింది. ఊహించని ఈ పరిణామానికి మేకపిల్ల గజగజ వణికిపోయింది. కానీ తెలివైంది కనుక వెంటనే దానికి ఉపాయం తట్టింది. పైకి గంభీరంగా నటిస్తూ, పెద్ద పులి బాబాయ్, పెద్ద పులి బాబాయ్, నేను నీకు నాకు సంబంధించిన ఓ 4 నిజాలు చెబుతాను. అవి నిజమేనని నువ్వు కూడా ఒప్పుకుంటే ఈసారికి నన్ను చంపకుండా వదిలేయాలి, సరేనా అంది. ఏంటి? పెద్ద పులినైన నాకు, మేకపిల్లైన నీకు సంబంధించిన నిజాలా? ఏంటి చెప్పు చూద్దాం అంది కాస్త ఆసక్తిగా. ఏం లేదు బాబాయ్, నువ్వు నీ తోటి పెద్ద పుల్లతో ఇవాళ నేనొక మేకపిల్లను చూశాను, కానీ దాన్ని చంపకుండా వదిలేశాను అని చెబితే అవి అస్సలు నమ్మవు. నిజమేనా అంది జుమేక. అవును, నిజమే అంది పెద్ద పులి. నేను నా తోటి మేకల దగ్గరికి వెళ్ళి ఈరోజు నేనొక పెద్ద పులికి చిక్కాను, కానీ అది నన్ను ఏమి చేయకుండా వదిలేసిందని చెబితే అవి అస్సలు నమ్మవు కదా అని అంది మేకపిల్ల. అవును అని తలాడించింది పెద్ద పులి. నేను నా తోటి మేకలకు ఈ విషయం చెప్పాలి అంటే నువ్వు నన్ను వదిలేయాలి కదా అంది బుజ్జిమేక. అవును అంది పెద్ద పులి. మరి నేనిక వెళ్ళిపోనా అంది మేకపిల్ల. వెళ్దు గాని ఆ 4వ నిజం ఏంటో కూడా చెప్పు అంది పెద్ద పులి. బాబాయ్, నీకిప్పుడు ఆకలి లేదు, నువ్వు ఇందాకే ఏదో తిని ఉంటావు, అందుకే నేను కబుర్లు చెబుతున్నా, నన్ను చంపకుండా చక్కగా వింటున్నావు అంది మేకపిల్ల. దాంతో పెద్ద పులికి నవ్వొచ్చింది. తన ముందు నిలబడి మాట్లాడుతున్న మేకపిల్ల ధైర్యానికి ముచ్చటేసింది. నిన్ను చంపనులే, ఇక పో అంది పెద్ద పులి. అమ్మయ్యా, గండం గడిచిందని మనసులో అనుకుంటూ బుజ్జిమేక అక్కడి నుంచి పరుగు పరుగున వెళ్ళిపోయి మందలో కలిసింది. ఆ తర్వాత అది ఇంకెప్పుడూ మంద నుంచి విడిపోయి సాహసం మాత్రం చెయ్యలేదు.